ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటారు. రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో ఏరువాకను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే తొలకరి జల్లులు పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలకనున్నారు. ఏరువాకకు సంబంధించి ఆయన ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధాని మోడీ కజకిస్తాన్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆస్థానాలో షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొంటారు. ఆర్థిక రంగం, ఉగ్రవాదంపై పోరు, అనుసంధానాంశాలపై సభ్య దేశాలతో మోడీ చర్చిస్తారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా పాల్గొనున్నారు. చైనా అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు మోడీ. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా సదస్సుకు వస్తున్నా మోడీ ఆయన్ను కలిసే అవకాశం లేదని ప్రకటించింది విదేశాంగ శాఖ. ఆస్తమా రోగులకు చేప మందు ప్రసాదం మరో 2 గంటల్లో ముగియనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బతిన సోదరుల చేప ప్రసాదాన్ని తొలి రోజు దాదాపు 1,00,000 మందికి పైగా స్వీకరించారు. రాత్రి కూడా ఆస్తమా బాధితులు చేప మందు కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాత్రంతా చేప మందు వేశారు. వర్షంతో ఇబ్బందులు తలెత్తిన వివిధ శాఖల సమన్వయంతో పరిస్థితిని చక్కదిద్దారు. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారని నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన మియాపూర్ ప్రాంతంలో బీజేపీ బృందం పర్యటించింది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మియాపూర్ భూ కుంభకోణం జరిగిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, సామాన్యులకు 60 గజాల భూమి ఇవ్వలేని ప్రభుత్వం పెద్దలకు మాత్రం లక్షల కోట్ల విలువైన భూములను కట్టబెడుతోందని ఆరోపించారు. విశాఖలో భూ కుంభకోణంపై పోరాటానికి సిద్దమవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. రికార్డుల ట్యాంపరింగ్, 1,00,000 ఎకరాల మాయం అన్న అంశాలని బ్రహ్మాస్త్రాలుగా చేసుకుని ప్రజాక్షేత్రంలో ఉద్యమించేందుకు ప్రణాళికలను రచించుకుంటున్నాయి. భూ స్కాంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వైసీపీ నేతలు భూదాన్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఎంతో తేల్చేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని కోరారు. 15 ఏళ్ల జరిగే బహిరంగ విచారణలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అంతకుముందే కబ్జాకు గురైన భూములు పర్యటించారు. మంత్రి లోకేష్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు మంత్రి నక్కా ఆనందబాబు. ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. విశాఖ భూ కబ్జాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పై నిందలు మోపారంటూ బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డిలపై మండిపడ్డారు ఆనందబాబు. సీబీఐపై నమ్మకం లేదని చెప్పే నేతలు భూ కబ్జాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. జగన్ ఆస్తుల గుట్టుకు విజయసాయిరెడ్డి చిత్రగుప్తుడు లాంటి వారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు స్పీకర్ కోడెల వైఖరిని తప్పుబట్టారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో అన్యాయం, అక్రమం, దమనకాండ ఏది జరిగినా దానికి కారణం జగనేనంటూ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ ఛాంబర్లోకి వర్షం నీరు రావడంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవంతుల నిర్మాణంలో నాణ్యత లోపాలని పక్కదోవ పట్టించడానికి స్పీకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బొత్స. సిఆర్డీఏ కమిషనర్ వాదనకు స్పీకర్ వాదనకు సంబంధం లేదన్న బొత్స లీకేజీ విచారణను జగన్ ఛాంబర్కు మాత్రమే పరిమితం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ భవనంలో వాటర్ లీకేజీని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ అధికారుల అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతల్ని 2వ గేటు వద్ద నిలువరించారు. దీంతో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, సుధాకర్ బాబు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ నేత చెవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఇబ్బంది పెట్టిన ఏ అధికారిని తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ అధికారుల కుటుంబ సభ్యులు పశ్చాత్తాపపడే విధంగా ప్రతీకార చర్యలు ఉంటాయన్నారు. సంవత్సరం తర్వాత తాము అధికారంలో వస్తామని, అప్పుడు వాళ్ల కథ చెబుతామంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు చెవిరెడ్డి. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. మద్దతు ధర అడిగిన రైతులను కాల్చి చంపుతున్నారని, సంకెళ్లు వేసి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవడం చేతకాక కాంగ్రెస్ రైతుల్ని రెచ్చగొడుతోందని బీజేపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఖమ్మంలో రైతులపై ఉన్న కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేసిన హనుమంతరావు కేసీఆర్ ఇకనైనా మాటలు కట్టబెట్టి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతు సంఘాలకు విశేష అధికారాలు ఉంటాయన్నారు సీఎం కేసీఆర్. కనీస మద్దతు ధర వచ్చినప్పుడే సరుకును మార్కెట్లో అమ్ముకోవాలని, లేనట్లయితే రైతు సంఘాలకే పర్మిట్లు ఇచ్చి ప్రాసెసింగ్ చేసే హక్కు కల్పిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నేతలతో ప్రగతి భవన్లో సమావేశమైన ముఖ్యమంత్రి రైతుకు మేలు చేసేందుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు నీటిపారుదల మంత్రి హరీష్ రావు. జులై చివరికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఏజెన్సీలతో పాటు సంబంధిత ఇంజనీర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. జలసౌధలో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి పాలమూరు ప్రాజెక్టులపై దాదాపు 5 గంటలు సమీక్షించారు హరీష్ రావు. 4 ప్రాజెక్టుల పనుల పురోగతిని, భూసేకరణ ప్రక్రియను ప్యాకేజీల వారీగా రివ్యూ చేశారు. భూసేకరణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి ఆదేశించారు. కోపాన్ని కసిగా మార్చి అన్యాయం చేసిన వాళ్లు కుమిలిపోయేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాకినాడలో నవ సంకల్ప సభలో పాల్గొన్న బాబు రాబోయే రోజుల్లో ఏపీని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో భాగంగా అందరి చేత మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. పోలవరం తెలుగు జాతికి జీవనాడి అని చెప్పిన సీఎం 2019 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. యాదాద్రిలో సిపిఐ మహిళా సమాఖ్య సదస్సును ప్రారంభించారు ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. 3 రోజులు ఈ సదస్సులో రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని మహిళలను చైతన్యపరిచేందుకు రాష్ట్ర స్థాయి మహిళా రాజకీయ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు చాడా వెంకటరెడ్డి. 3 ఏళ్ల పాలనలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు హామీల్ని అమలు చేయలేదని ఆరోపించారు. న్యూస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. చురుగ్గా కదులుతున్నాయి. 3-4 రోజుల్లో ఇవి పూర్తిగా విస్తరించనున్నాయని భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఓవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంటే, ఇంకోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని కలుపుతూ ఒడిశా నుంచి ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్ సముద్రాన్ని కలుపుతూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. వేసవిలో 4 గంటలు కురిసిన వాన హైదరాబాద్ వాసులకు నరకం చూపించింది. వానాకాలం ఎలాంటి దుస్థితి ఉంటుందో ముందుగానే కళ్లకు కట్టింది. నాలాలోంచి నీళ్లు రోడ్లని, చెరువుల్ని తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో సీన్ చూస్తే వరదల్ని గుర్తుకొచ్చింది. మొత్తంగా చూస్తే ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డెక్కిన వారు ఎటు పోవాలో, ఎక్కడికి పోవాలో తెలియక తిప్పలు పడ్డారు. మ్యాన్ హోల్ ఎక్కడుందో తెలియక భీతిలిపోయారు. కిలోమీటర్ ప్రయాణానికి గంట సమయం పట్టడంతో చిరుతిపోయారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది రోడ్డు మీదకొచ్చి గంటల తరబడి శ్రమిస్తేనే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఏపీలో రైతు రథం పథకాన్ని ప్రవేశపెట్టనుంది చంద్రబాబు సర్కార్. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో రైతు రథం పథకాన్ని తీస్తోంది. ఇందులో భాగంగా సబ్సిడీపై 6,000 ట్రాక్టర్లను రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 125 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. రైతు రథ పథకం విధి విధానాల రూపకల్పన కోసం 6 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్లు మొరాయించడంపై స్పందించింది ప్రభుత్వం. చిన్నపాటి సాంకేతిక లోపంతో సర్వర్లు డౌన్ అయ్యాయంటోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రిజిస్ట్రేషన్ వ్యవహారాల డేటా స్టోరేజీ బాధ్యతలను విప్రో సంస్థ నిర్వహిస్తోంది. ఈ సమస్యను అధిగమించే పనిలో ఉంది విప్రో సాంకేతిక బృందం. సాధ్యమైనంత త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపింది ప్రభుత్వం. ఒకేసారి ఊపిరితిత్తులు, గుండెను అమర్చి 13 ఏళ్ల బాలికకు పునర్జన్మ ప్రసాదించారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి గ్రామానికి చెందిన నితీషకు జనవరి మొదటి వారంలో స్పృహ తప్పి పడిపోయింది. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాలిక ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. జీవన్ దాన్ సంస్థ సహకారంతో మెదడులో రక్తస్రావంతో మరణించిన మహిళ గుండె, ఊపిరితిత్తులను సేకరించి నితీషకు అమర్చారు. బాలిక జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందని, అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని భరోసా ఇచ్చారు డాక్టర్ నరీష్ కుమార్. కడప జిల్లా ప్రొద్దుటూరులో నడి రోడ్డుపై వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో మరో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 25న కోర్టు వాయిదాకు హాజరై బయటకు వచ్చిన బోరెడ్డి, మారుతిరెడ్డిని 3 వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. హత్య జరిగిన వెంటనే ప్రధాన నిందితులు రఘునాథ్ రెడ్డి, శ్రీనులను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు మొత్తం 6 ఈ కేసులో ప్రమేయం ఉందని తేల్చారు. తప్పించుకుని తిరుగుతున్న మిగిలిన 4 అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 కత్తులు, 2 బైకులు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా
పాత్రన్ వలస గ్రామంలో ఆర్మీ ఉద్యోగి ఉన్మాదిలా రెచ్చిపోయాడు. భార్యపై అనుమానంతో గంగాధర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. 2 పిల్లలపైన కర్కశంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య చంద్రిక 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య వివాహితర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో నిత్యం వేధిస్తున్న గంగాధర్కు చంద్రిక ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రేకంతో దాడికి తెగబడ్డాడు. బాధితులకు శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స జరుగుతోంది. ఫేస్బుక్ ద్వారా అందమైన యువతుల్ని పరిచయం చేసుకుని ఆ తర్వాత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ పోకిరికి విజయవాడలో దయాశుద్ధి చేశారు. ఫేస్బుక్ లో పరిచయం స్నేహంతో యువతులు మహిళలకు అశ్లీల వీడియోలు సందేశాలు పంపి వేధించేవాడు ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న సుభాని. యువతులను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేని ఓ బాధితురాలు బంధువులతో కలిసి సుభానిని చితుకుబాదింది. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన పోలీసులకు షాక్ తిన్నారు. అతని ఖాతాలో 30 మంది యువతులకు చెందిన అశ్లీల దృశ్యాలు ఉన్నట్టు గుర్తించారు. ఏప్రిల్ 21 నుంచి అదృశ్యమైన లిఖిత క్షేమంగా తల్లిదండ్రుల ఒడికి చేరింది. గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కొల్లూరు లిఖితను జమ్మూ కశ్మీర్లో దేశ సరిహద్దులో భద్రతా బలగాలు గుర్తించాయి. బీఎస్ఎఫ్ లో పనిచేసిన నాగేశ్వరరావు బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నాగేశ్వరరావును బీఎస్ఎఫ్ ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత అతడు ఆటో నడుపుకుంటున్నాడు. భట్టిప్రోలు నుంచి ఐలవరానికి విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లేవాడు. లిఖితను కిడ్నాప్ చేసింది అతనేనని నిర్ధారించుకున్న పోలీసులు సైనిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారంతా అలర్ట్ అయ్యారు. నాగేశ్వరరావు లిఖితను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు ఫోటోల్ని గుంటూరు పోలీసులకు పంపించారు. దీంతో జమ్మూ కశ్మీర్ వెళ్లి లిఖితను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. రెడ్ శాండిల్ బడా స్మగ్లర్ బుల్లెట్ ఇస్మాయిల్తో పాటు అనుచరులు 12 మందిని అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. నిందితుల నుంచి 48 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక లారీ, కారు, 4 బైకులు సీజ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్ కు ఇస్మాయిల్ ముఖ్య అనుచరుడు. సాహుల్ కొడుకు పెళ్లికి 400 మంది స్మగ్లర్ను ఇండియా నుంచి విదేశాలకు తీసుకెళ్లింది బుల్లెట్ ఇస్మాయిలే. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకులో దోపిడీలకు రెక్కి నిర్వహిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పాల్వంచ పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చింతూరు, వెంకటాపురం, లక్ష్మీపురం బ్యాంకుల వద్ద రెక్కి నిర్వహిస్తున్న ముఠా సభ్యులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి ఒక కారు, ఆటో, 3 బైకులతో పాటు గ్యాస్ కట్టరు, ఇతర సామగ్రి సీజ్ చేశారు. దోపిడీ గ్యాంగ్ ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లోని బ్యాంకులను టార్గెట్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం వీఆర్ఓ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. పాస్బుక్ జారీ చేసేందుకు ఓ రైతు నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ అప్పారావు నాయుడును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు రమణ అనే వ్యక్తి గత నెలలో కొన్ని 55 సెంట్ల భూమిని తన పేరు మీద మ్యూటేషన్ చేయాలని దరఖాస్తు పెట్టుకోగా లంచం డిమాండ్ చేశాడు వీఆర్ఓ. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు బాధితుడు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. రైతులపై కాల్పులు జరిగిన మాన్సూర్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. కర్ఫ్యూ నిన్న 2 గంటలు సడలించారు. ఇవాళ నుంచి మరింతగా వెసులుబాటు కల్పిస్తారు. నిన్న మాన్సూర్ వెళ్లేందుకు యత్నించిన రాఫ్ను, జేడీయూ నేతను మార్గ మధ్యలో అడ్డుకుని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. బైక్పై వెళుతున్న తనను అడ్డుకున్న పోలీసులపై రాఫ్ విరుచుకుపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. మరోవైపు రైతు రుణాల్ని మాఫీ చేయాలంటూ పలు రాష్ట్రాల్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు.